లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 22కు వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 20లోగా సమాధానం ఇవ్వాలని సిబిఐకి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 23 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 22కు వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 20లోగా సమాధానం ఇవ్వాలని సిబిఐకి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 23 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ రౌజని కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 22వ తేదీన కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు కావేరి భవేజ. మరోవైపు ఇటు సిబిఐ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏదైతే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో దానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 20వ తేదీన సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తుంది. దాఖలు చేసిన తర్వాత 22వ తేదీన కవిత దాఖలు చేసిన సిబిఐ బెయిల్ పిటిషన్ పైన ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసి 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈరోజు రౌజన్ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రౌజని కోర్టు నుంచి కవితను మళ్ళా తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ మనీ లాండరింగ్ కేసు సంబంధించి ఇప్పటికే 23వ తేదీ వరకు కూడా ఈడీ కేసులో కూడా జ్యుడిషియల్ కస్టడీ 23వ తేదీ వరకు ఉంది. మొత్తం 2 కేసుల్లో కూడా ఇటు ఈడీ సిబిఐ 2 కేసుల్లో కూడా 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో అంటే తిహార్ జైల్లో 23వ తేదీ వరకు కవిత ఉండబోతున్నారు. ఈలోపే సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 22వ తేదీన అంటే 23తో జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. 22న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. మరోవైపు ఇటు ఈడీ కేసులో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ను తిరస్కరిస్తూ ఏప్రిల్ 8న బెయిల్ పిటిషన్ కొట్టేశారు. రెగ్యులర్ బెయిల్ పైన రేపు అంటే ఏప్రిల్ 16వ తేదీన రేపు రెగ్యులర్ బెయిల్ పైన రౌజని కోర్టులో ఈడీ కేసులో విచారణ జరగబోతోంది. ఒకవేళ రేపు వాదనలు జరిగిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అక్కడ ఈడీ కేసులో మాత్రం బెయిల్ లభించని పక్షంలో హైకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సిబిఐ కేసులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 22వ తేదీన దీనిపై విచారణ జరగబోతోంది. ఒకవేళ రెండిట్లో కూడా అక్కడ బెయిల్ లభించిన పక్షంలో ఒకవైపు ఈడీ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు ఈడీ కేసులో విచారణ రేపు జరగబోతుంది. 22వ తేదీన సిబిఐ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో 22వ తేదీన బెయిల్ పిటిషన్పై వాదనలు జరగబోతున్నాయి. అంటే ఇప్పుడు 2 బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఒక దానిలో బెయిల్ రాకపోయినా ఇంకో దానిలో బెయిల్ వచ్చినా మళ్ళా వేరే దాంట్లో కూడా బెయిల్ మీద ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఆ కేసులో ఒక దాంట్లో ఇన్ కేసు మొదట ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ ఈడీ కేసుకు సంబంధించి రౌజోని కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే ఢిల్లీ కోర్టుకు వెళ్తారు. ఢిల్లీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్తారు. ఢిల్లీ హైకోర్టులో కూడా ఊరట లభించని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడ ఒకవేళ బెయిల్ లభించినట్లయితే మళ్ళీ అప్పటికే ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ కూడా మరో కేసులో కవిత నిందితురాలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిబిఐ కేసులో ఇంకా బెయిల్ లభించిన పక్షంలో ఇంకా జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రెండిట్లో బెయిల్ వస్తేనే కవితకు ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. లేక మధ్యంతర బెయిల్ పిటిషన్పై కూడా ఏమైనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తారనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈడీ కేసులో రేపు విచారణ కొనసాగుతుండగా ఏం జరగబోతుంది అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు సిబిఐ కేసులో కూడా ఏప్రిల్ 22వ తేదీన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టబోతున్నారు రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత, అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారంటూ ఇటు ఈడీ సిబిఐ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈరోజు రౌజని కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కావేరి భవేజ ముందు ఈడీ అధికారులు హాజరుపరిచిన నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా 23వ తేదీ వరకు అంటే మరో 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అంటే జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరిన నేపథ్యంలో ఒకవైపు సాక్ష్యాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా 23వ తేదీ వరకు తిహార్ జైలు ఉండబోతున్నారు. ఇటు కవిత ఈడీ సిబిఐ కేసులో, ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కేసులో
జ్యుడిషియల్ కస్టడీలో ఇద్దరు కూడా 23 వరకు తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఈలోపు కవితకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్పై ఈడీ కేసులో రేపు బెయిల్ పిటిషన్పై విచారణ ఉండబోతోంది. సిబిఐ కేసులో 22వ తేదీన బెయిల్ పిటిషన్పై వాదనలు జరగబోతున్నాయి.